సీఎం రేవంత్ రెడ్డి పలు విషయాలపై కీలక సమీక్షలు నిర్వహించారు. గిగ్ వర్కర్స్ బిల్లుపై, వర్షాలు, పంటల సాగు, సీజనల్ వ్యాధులపై అప్రమత్తతపై ఆయన సమీక్షించారు. వీటితో పాటు రేషన్ కార్డుల పంపిణీ పురోగతి అంశాలపై సమీక్ష నిర్వహించగా ఉన్నతాధికారులు హాజరయ్యారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడి నగరంలో కలకలం రేపింది. మాణికేశ్వర్ నగర్ లో బోనాల జాతరకు వెళుతున్న శ్రీ గణేష్ కాన్వాయ్ పై సుమారు 300 మంది యువకులు దాడికి యత్నించారు. ఎమ్మెల్యే గన్మెన్స్ దగ్గర ఉన్న వెపన్స్ లాక్కోబోయారు యువకులు. అయితే ఓయూపీఎస్ లో శ్రీ గణేష్ ఫిర్యాదు చేశారు. వైసీపీ మాజీ మంత్రులైన అంబటి రాంబాబు, విడుదల రజనీలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా అంబటి నిబంధనల ఉల్లంఘనపై అంబటి రాంబాబు, విడుదల రజనీపై కేసు నమోదు చేశారు. కాగా ఇద్దరిని పోలీసులు విచారించారు. విదేశాల్లో నివసిస్తున్న ఆంధ్రులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనానికి ప్రవాసాంధ్రులకు అందించే వీఐపీ బ్రేక్ దర్శనాల కోటాను భారీగా పెంచింది. ప్రస్తుతం రోజులో 10 వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తుండగా వాటిని 100కు పెంచారు. వరంగల్ జిల్లా గీసుకొండలోని స్వగ్రామం వంచనగిరిలో బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి మందు, కలుశాక పోశారు కొండామురళి. తిరుపతి హైదరాబాద్ ఇండిగో విమానానికి త్రుట్లో ప్రమాదం తప్పింది. తిరుపతి ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరిన విమానం సాంకేతిక లోపంతో 40 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. ఇక అధికారుల సూచన మేరకు తిరుపతి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 21 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈసారి కురిసిన వర్షాలు వ్యవసాయానికి ఊతమిస్తాయన్నారు ప్రధాని మోడీ. గుజరాత్ అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు రామ్మోహన్ నాయుడు. ఇప్పటికే ప్రాథమిక నివేదిక వచ్చిందని రాజ్యసభలో వెల్లడించారు మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇక తుది నివేదిక వచ్చాక మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు రామ్మోహన్ నాయుడు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే జన్మదినం నేపథ్యంలో ప్రముఖులు విషెస్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసులో ఖర్గే జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి ఖర్గేకు రాహుల్, ప్రియాంక గాంధీని తినిపించారు. రాజేందర్ నగర్, కొత్వాల్గూడ, హిమాయత్ సాగర్ పిల్ల కాలువలో మొసలి కలకలం రేపుతోంది. అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో మొసలిని బంధించిన ఫారెస్ట్ అధికారులు నెహ్రూ జూ పార్క్ కు తరలించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల బంద్ కొనసాగుతుంది. జీవో నెంబర్ 49ను రద్దు చేయాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తూ బంద్కు పిలుపునిచ్చారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జూరాల జలాశయం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్నేహితుడితో కలిసి బైక్పై జూరాల ప్రాజెక్టును చూసేందుకు వెళ్లిన మహేష్ తిరిగి వచ్చేటప్పుడు కారు ఢీకొట్టింది. అయితే బైక్పై నుంచి ఎగిరి ప్రాజెక్టు గేట్ల ముందు పడిపోవడంతో వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందాడు. బైక్ రైడ్ చేస్తున్న స్నేహితుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఉత్తరాసియా భారత్లో భూకంపం కలకలం రేపుతుంది. జమ్మూ కాశ్మీర్లోని కిష్తార్లో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై 3.1గా నమోదైంది. ఇక అరుణాచల్ ప్రదేశ్లో 3.4, తజికిస్తాన్లో 4.6, అలస్కాలో 6.2గా భూ ప్రకంపనలు సృష్టించాయి. అమెరికాకు చెందిన అలాస్కా ఎయిర్లైన్స్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో 100 విమానాలను ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో తొలిసారి ఐటీ సిస్టమ్స్ లో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఓ పద్ధతి ప్రకారం అలాస్కా, హారిజోన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానాలను ల్యాండ్ చేసినట్లుగా ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. హరిహర విరమలు ప్రెస్ మీట్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ గా నాకు చాలా పేరున్నప్పటికీ దేశవ్యాప్తంగా నేను తెలిసిన సినిమా పరంగా నేను కొందరు హీరోల కంటే చాలా తక్కువ అని అన్నారు. నా దృష్టి అంతా జనాలు, రాజకీయాలపై ఉందన్నారు పవన్ కళ్యాణ్. అగ్రశ్రేణి చెస్ క్రీడాకారిణి గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నారు. గతేడాది ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్ గా నిలిచిన ఆమె ఇప్పుడు ఫిడే మహిళా చెస్ ప్రపంచ కప్ సెమీఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్లో ఈ తెలుగమ్మాయి 1.5, 0.5తో చైనాకు చెందిన యూక్సిన్ సాంగ్ పై విజయం సాధించారు. ఇవాళ, రేపు, ఎల్లుండి 2 రోజుల పాటు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలోని 12 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తర్వాత 2 రోజులు మోస్తరు నుంచి ఓ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.